బలవంతుడు బలహీనపడిపోవాలి, వాడొచ్చి నా కాళ్ళ దగ్గర ఉండిపోవాలని ప్రతి బలహీనుడు కోరుకుంటాడు. కానీ బలవంతుడు మరింత బలపడతాడే కానీ బలహీనపడడు. ఏ ప్రకృతి పరిణామాలు అంతర్జాతీయ వ్యవహారంలో తప్పించి మిగతాది ధనికుడు మరింత ధనికుడు అవ్వడం అనేటటువంటి కాన్సెప్టే ఉంటుంది. ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం ఇప్పుడు ఏం కనబడుతున్నదయ్యా అంటే, యూరప్ సమాజం ఏం చేస్తుంది, ప్రస్తుతం యూరప్ దేశాలకు సంబంధించినటువంటి చిక్కులు రాబోతున్నాయి అనుకున్నారు అందరూ. యూరప్ సమాజం అమెరికాకి దూరం అవుతుంది, ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది, అట్లాగే ఆంక్షలు ఏదైతే పెడుతున్నారో వ్యాపార వాణిజ్య సంబంధాలకు సంబంధించినటువంటి సుంకాలు 20% వేశాడో దాన్ని ప్రస్తుతం అబేయన్స్లో పెట్టారు, 10% సుంకాలు వేస్తున్నారు, అదనంగా ఉన్నటువంటి 20% తీసేశారు. టోటల్గా ప్రస్తుతం ఈ 90 రోజుల పీరియడ్లో చర్చలకి సిద్ధమని యూరోపియన్ యూనియన్ ప్రకటించింది. తద్వారా తమ దగ్గర ఉత్పత్తుల్ని అమెరికా కొనుక్కునేట్టు, అమెరికా ఉత్పత్తుల్ని తాము కొనుక్కునేటట్టు ఇచ్చి పుచ్చుకునేటటువంటి దూరంలో కొన్ని వస్తువులకు వీళ్ళు రేట్లు తగ్గించడం, కొన్ని వస్తువులకు వాళ్ళ రేట్లు తగ్గించడం, తద్వారా వ్యవస్థను కంట్రోల్ చేసుకునే ప్రయత్నం జరుగుతుంది. అంటే యూరోపియన్ యూనియన్ కూడా అడుగు వెనక్కి వేసింది.